రాజకీయాలలో కూడా ఈ రీజనల్ పార్టీసు, నేషనల్ పార్టీసు అన్ని కుటుంబ పాలన. తెలంగాణకు వస్తే ఇక మనం మొదటి నుంచి చూస్తున్నాం, కాకా వెంకట స్వామి కుటుంబం మొత్తం 4-5 వాళ్లే. ఇంకా ఇట్లనే తయారైంది అనమాట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంకా రేపు అవకాశం దొరికితే ఇంకెవరన్నా వాళ్ళ బంధువులే వస్తారు. ఇక్కడ నీకు కుటుంబాలు అంటే కులంతో సంబంధం లేదు. కుటుంబ పాలన అనేది వ్యవస్థని సర్వనాశనం చేస్తుంది. నీకు ఎక్కడ పోయినా గానీ కుటుంబాలే మళ్ళీ పోనీ ఒక్కొక్కడు 5 పర్యాయాలు, 6 పర్యాయాలు, 10 పర్యాయాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యే వాడే ఉంటాడు, ఎంపీ వాడే ఉంటాడు. వాళ్ళే వచ్చేసేసి రాజకీయ క్షేత్రాన్ని శాసించడం ద్వారా మొత్తం కంప్లీట్ గా రాజకీయాల్లో కొత్తదనమే చచ్చిపోయింది. ఇప్పుడు ఏదో తెలంగాణ ఉద్యమకారుడు ఉద్యమ పార్టీ పెట్టినాడు, రకరకాలుగా చేసినాడని కేసీఆర్ కి అవకాశం ఇస్తే కేసీఆర్ ఏం చేసినాడు? మొత్తం కుటుంబాన్ని తీసుకొచ్చేసేసి రాజకీయాల్లో పెట్టేసినాడు. ఇవాళ వాళ్ళ కుటుంబం లోపల అన్ఎంప్లాయిడ్ గా ఎవరు లేడు. కేసీఆర్ వచ్చేసేసి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు, ఆయన కొడుకు వచ్చేసేసి ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కూతురు కొత్త పార్టీ పెట్టేసింది, ఆయన మేనల్లుడు వచ్చేసేసి ఉపనాయకుడు శాసనసభలో. ఇది ఎవరు? వీళ్ళు ఖాళీగా ఉండట్లేదు. సో ఉద్యోగ అవకాశాలన్నీ కుటుంబాలకే దక్కినాయి, నిరుద్యోగ యువతకి నిరాశ నిస్పృహలు మాత్రమే వచ్చినాయి. అందుకే మనం మొదటి నుంచి మీకు గుర్తుండే ఉంటది, మేము గత కొంతకాలంగా ఆధార్ పార్టీ తరఫున కొన్ని విషయాలను మేము ముందుకు తీసుకొస్తూ వచ్చినాము. ఏంటి ఇవాళ మేమేమి చెప్పినాము గవే ఈనాడు ప్రజల నోట్లో మెలుగుతా ఉన్నాయి. మేము మొదటి నుంచి పబ్లిక్ మీటింగ్లను వ్యతిరేకించాము. ఎందుకు ఈ పబ్లిక్ మీటింగులు కేవలం డబ్బుల దండగా, తర్వాత ఫ్యూయల్ వేస్ట్. ఈనాడున్న కమ్యూనికేషన్ నెట్వర్క్ లో ఎవడు ఎక్కడి నుంచి మాట్లాడినా ప్రతి విషయాన్ని వాళ్ళ సోషల్ మీడియా వినగలరు. లక్షలాది మంది ప్రజలతోని పబ్లిక్ మీటింగ్లు పెట్టి వీళ్ళు కేవలము వాళ్ళకున్నటువంటి ధనబలాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజల్లో వీళ్ళకు పెద్దగా ఆదరణ లేదు. ఇప్పుడు పార్టీ కాదని చెప్పి నిలబడితే వీళ్ళకి ఎవరికి సర్పంచ్ గా కూడా ఎన్నికైతాడా మనకు డౌట్. హరీష్ రావు కవిత ఇప్పుడు కవిత పార్టీకి రికగ్నిషన్ లో పడనట, ఆమె పార్టీ అధ్యక్షురాలట, ఆమె భర్త జనరల్ సెక్రటరీ. ఇంకా వేరే ఎవరికి అవకాశాలు లేనట్టుంటే వ్యవస్థను వీళ్ళు సృష్టించారు. అదే కదా కాంగ్రెస్ పార్టీలో గిట్టనే తయారైంది, భారతీయ జనతా పార్టీ తయారైంది. ఈ రాజకీయ పక్షాలని కుటుంబ పాలనతో సర్వ నాశనం అవ్వడం వల్లనే యువతలో నిరాశాన్ని మరి ఎంతో మంది మేధావులు ఉన్నారండి. బీసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో, ఇతర వర్గాల వాళ్ళు. మొదటి నుంచి మేము చెప్తున్నాం, 2 సార్ల కంటే ఎవరికి ఏ అవకాశం రావద్దు అని మేము ఏదైతే మొత్తుకుంటున్నామో ఈనాడు ఇది ప్రజల నాడి. వాళ్ళ సెన్సీ మూమెంట్ లోపల అదే వచ్చేసింది. ఎంత ఒకసారి ఆలోచించండి మీరు దయచేసి. 2 సార్లకు కనుక మనము ఈ ఎన్నికల ప్రక్రియను పరిమితం చేసే పక్షంలో కొత్త రక్తం వస్తుంది రాజకీయాల్లో కూడా.